1.5 అవర్ టైం ఉందనమాట. సో, రెడీ అయిపోయాము. అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని థింగ్స్ అయితే పెట్టుకోవాల్సినవి ఉన్నాయి. అవి ఇంకా ఇప్పుడు కొంచెం వీడియో షూట్ చేశాను కదా! ఇవన్నీ సర్దాలి. అలాగే మనకి చూసారా పని లేదు అంటే పని ఎప్పుడైతే మనకు ఫాస్ట్‌గా వెళ్ళాలో అప్పుడే ఇట్లాంటివి అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ర్యాక్ ఉన్నింది కదా! ఈ ర్యాక్ కింద పడిపోయిందనమాట. అది బరువు ఎక్కువైందో తెలీదు. లేదంటే పాపకి నేను పెట్టమని చెప్పాను. అందువల్లో ఏమో తెలీదు. అది పడిపోయింది. ఇప్పుడు నేను అది సర్దాలి. సర్దేసి వెళ్ళాలి. అలాగే ఇవాళ 2 లోడ్స్ వాషింగ్ మిషన్ కూడా వేశాను. అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఫోల్డ్ చేయాలి. దాంతో పాటు ఇంకొన్ని థింగ్స్ సర్దాల్సినవి ఉన్నాయి. బట్ బాబు లేడు కాబట్టి నేను పాటికి పాప ఉంటది. సో, నా పనులు నేను చేసేసుకోవచ్చు. అయిపోతాయి అనుకుంటున్నా. 1.5 అవర్ టైం ఉంది ఎగ్జాక్ట్‌గా మనం బయలుదేరడానికి. ఒక 1 అవర్‌లో ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి. సో, ఇంకా మా హస్బెండ్ కూడా లేరు. తను కూడా ఊరెళ్ళున్నారు నిన్నే. సో, నేను నిన్న క్యాన్సిల్ అయ్యి ఈరోజు వెళ్తున్నాననమాట ఊరికి. మన నెల్లూరు నుంచి 2 ఆర్డర్స్ వచ్చాయండి. అది కూడా మొన్న, నిన్న 2 ఆర్డర్స్ అనమాట. 2 కూడా ఆయిల్, షాంపూ వచ్చింది. అవైతే మాకు ఇక్కడ కొరియర్ సర్వీస్ అనేది కనిపించలేదు. కొంచెం టైం ఉండుంటే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి వేసుండేవాళ్ళము. బట్ మా హస్బెండ్ ఊరికెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ మా బ్రదర్ కూడా లేడనమాట. సో, వాళ్ళవి డిస్పాచ్ చేయడం అనేది కష్టమవుతుంది కదా! అందుకోసం అయితే ఇంక నేను ఊరు తీసుకెళ్ళాలనుకుంటున్నా. అక్కడి నుంచి పోస్ట్ వేసేద్దాం అనుకుంటున్నాము. సో, చూడాలి అవి కూడా ప్యాక్ చేయాలనమాట. ముందు అంతవరకు ఫినిష్ అయిపోయిందనుకోండి. మిగతా ఉన్నా కూడా ఇంకా వదిలేసి వెళ్ళిపోతాను. ఇంక నేనేం చేయలేను కాబట్టి అవి ఇంక అట్లానే వదిలేసి వెళ్ళిపోతాను అవ్వకపోతే. బట్ ఇంతవరకు మాత్రం కంప్లీట్ చేసేయాలి. సో, సేఫ్ జర్నీ ఉండాలని కోరుకోండి. బికాజ్ ఎందుకంటే ఇప్పట్లో అసలు చాలా 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 చూస్తున్నాం కదా బస్ రిలేటెడ్‌వి. నాకు నిద్ర కూడా పట్టదండి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నిద్రపోలేదసలు. ఇంకొచ్చేటప్పుడైతే కొంచెం ప్రశాంతంగా పడుకున్నా ఎందుకో తెలీదు కానీ, ఈసారి మాత్రం ఓకే. ధైర్యంగానే ఉంది ఈరోజు. నిన్న మాత్రం చాలా భయపడ్డాను బాబు వెళ్ళేటప్పుడు. బట్ సేఫ్‌గా వెళ్ళారు. నేను కూడా ఇవాళ సేఫ్‌గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో, నెక్స్ట్ అయితే అమెజాన్లో కొన్ని బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. ప్రతిదీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. మీరు కావాలంటే చెక్ చేయండి. అండ్ మనకి మెయిన్గా నేను బ్యూటీ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో తీసుకున్న రీజన్ ఏంటంటే మనకి ఎంఆర్పీ కాస్ట్ పడవు, తక్కువ కాస్ట్కే వస్తాయి. బయట ఎక్కడ తీసుకున్నా కూడా మనకి ఎంఆర్పీ కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, మెయిన్ రీజన్ అదే. కాకపోతే షేడ్స్ అనేది మనం చూసుకోవాలండి, ఫౌండేషన్ అట్లాంటివి. రిమైనింగ్వి అయితే అంటే క్యాజువల్గా ఉండేవైతే అందరికీ సరిపోయే కామన్ అయితే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసరికి స్విస్ బ్యూటీ నుంచి హైలైటర్ తీసుకున్నాను. మ్యారేజెస్ ఉన్నాయి కదా, సో కొంచెం హెల్ప్ అవుతుందని యూస్ చేయను మ్యాక్సిమం, బట్ చేద్దామని తీసుకున్నా. అట్లా చాలా వేస్ట్ అయిపోతుంటాయి. తర్వాత మనకు ఐలైనర్ కూడా, అది కూడా నేను యూస్ చేయను, ట్రై చేద్దామని తీసుకున్నా. ఇది వచ్చేసరికి ఇంతకుముందు తీసుకొని ఉన్నానండి, చూసుకోకుండా మళ్ళీ స్విస్ బ్యూటీ నుంచి ఒకటి తీసుకున్నాను అనమాట, మేకప్ ఫిక్సర్. స్విస్ బ్యూటీ యూస్ చేశాను, ఇదైతే యూస్ చేయలేదు, బట్ యూస్ చేసిన తర్వాత చెప్తాను. మనకి ఏంటంటే స్వెట్ ఇట్లా రాకుండా మన మేకప్ అలానే ఉండడానికి అనమాట. ఎన్ని అవర్స్ ఉంటుందేమో తెలియదు, బట్ స్విస్ బ్యూటీ మాత్రం బాగుంది. నెక్స్ట్ ధర్మాకోన్ నుంచి ఫేస్ వాష్ ఒకటి తీసుకోండి. ఇది చాలా జెంటిల్గా ఉంటుందండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇంతకుముందు కూడా మీకు చూపించున్నాను నేను, చాలా బాగుంటుంది, అందుకని మళ్ళీ పర్చేస్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే లాక్మీ నుంచి ఇది ప్రైమర్ అనమాట. మనకి విటమిన్ సి సూపర్ గ్లో అని కూడా ఉంది ఇందులో, బట్ ఇది నాకు మంచిగానే అనిపించిందండి. నేను ఒక 2 టైమ్స్ అయితే యూస్ చేశాను ఇది. ఇవన్నీ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇవన్నీ ఈరోజు అన్ని వీడియో షూట్స్ అంతా ఎక్కువ వర్క్ అయిపోయిందనమాట. మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదు. ఇంకా మేము వెళ్ళే టైం కూడా 10:30కి అట్లా బస్ అనమాట. సో ఇంకా అక్కడ మా ఊరు వాళ్ళు ఉన్నారని చెప్పాయి కదా మేము ఉంటున్న దగ్గర, సో వాళ్ళైతే మమ్మల్ని డ్రాప్ చేశారనమాట లగేజ్ తోటి. సో ఇద్దరు వచ్చారు పాపం, నాకు లగేజ్ 2 బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఇంక ఇద్దరు రావాల్సి వచ్చింది. సో బస్ అయితే ఎక్కేసాము. ఫస్ట్ టైం అనమాట, చాలా ఇయర్స్ తర్వాత నేను పాప కలిసి ట్రావెల్ చేస్తున్నాము. ఇంతవరకు బాబుతోనే నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేసేదాన్నండి. చాలా అప్పుడు పెద్ద భయం అనిపించేది కాదు. పాపనైతే ఈవెన్ వర్షాలప్పుడు ఆ టైంలో రోడ్లు కూడా విరిగిపోయాయన్నమాట. అట్లాంటి టైంలో కూడా నేను ఒక్కదాన్నే క్యారీ చేశాను. ఇప్పుడైతే చాలా భయంగా అనిపిస్తుంది, ఇద్దరిని హ్యాండిల్ చేయలేను అని చెప్పేసి. అలాగే ఇక్కడ నేను ఊరెళ్ళగానే మెయిన్ మ్యారేజ్ కోసం వెళ్ళాను కదా, ముందు రోజు మ్యారేజ్ అటెండ్ అవ్వలేకపోయాను. అండ్ నెక్స్ట్ డే అయితే మేము వెళ్ళేసరికి ఇంకా తాళి కడుతున్నారనమాట, అంటే తాళి కట్టే టైం అయింది. మేము వెళ్ళిన తర్వాత జరిగింది. సో ఇదైతే చూడగలిగాము. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి ఇంకా నేను అదేం షూట్ చేయలేదండి. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. నేను మా చెల్లి వాళ్ళు హాస్పిటల్లో చూపించుకోవడానికి అయితే వచ్చారనమాట నెల్లూరుకి. సో మాకు నెల్లూరు అనేది చాలా లాంగ్ అండి. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము వెళ్ళాలంటే మాకు అసలు రూటే ఉండదు, బస్ ఫెసిలిటీ కూడా ఉండదు. తిరిగి వెళ్ళాలంటే 3 అవర్స్ టైం పడుతుంది అనమాట. సో నాకైతే చాలా చాలా టఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, అప్పుడంటే పాప ఒక్కటే కాబట్టి మేనేజ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలతోటి లగేజ్ తోటి నా వల్ల కాదనిపిస్తుంది.
అసలు మేనేజ్ చేయలేను కూడా. ఇప్పుడు ఇంకా నెల్లూరుకి వచ్చేసానమాట. నెల్లూరుకి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఉంటుంది అక్కడి నుంచి. ఇంక ఈ కార్లో అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే ఇంక పిల్లలు అంటే మా చెల్లితోటి ఆడుకుంటూ ఉన్నాడనమాట బాబు. ఫస్ట్ అయితే వీడియోలో చూపించొద్దు అన్నట్టు అంది. తర్వాత తను యాక్సెప్టెడ్. తను ఇష్టం లేకుండా నేనైతే చూపించనండి. మోస్ట్లీ ఎప్పుడైనా తను ఇష్టపడితేనే చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే మేము ఒకటి కొత్త ప్రోడక్ట్ ట్రై చేస్తున్నాము. దానికోసమనే ఫేస్ నేను మా చెల్లి తీసుకున్నాం. మా చెల్లిదైతే యాడ్ చేయలేదు. నాదైతే చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే నేను ఇంకా ఈరోజు చెన్నై వెళ్తున్నానండి. ఇది 3 డేస్ వ్లాగ్ అనమాట. ఆ కారు జర్నీది ముందు రోజు. నేను ఇంక ఇంటికి వచ్చాక ఏం షూట్ చేయలేదు. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా ఊరికి. ఇంకా అసలు ఆ రోజు మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంక అక్కడికే మా చెల్లి ఇంకా 9th మంత్ కదా చూద్దామని చెప్పేసి అక్కడికి వచ్చారు. ఇంకా అక్కడే స్టే చేసేసి వాళ్ళు మార్నింగ్ వచ్చేసారు. వాళ్ళతో పాటు పిల్లల్ని పంపించేశాను అనమాట. ఇంకా నేనైతే మా నాన్నతో పాటు వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా మా అక్క అయితే అన్నీ సర్దుకుంటూ ఉంది. నేనైతే పూలు కడుతున్నాను అనమాట. నేను వెళ్ళేసరికి కడుతూ ఉన్నింది. ఇక్కడైతే మా పెదమ్మ అన్నీ రెడీ చేసి పెట్టింది అనమాట. వెజిటేబుల్స్ అన్నీ ఇవి ఇంట్లో పండినవండి. ఈ పూలు కూడా ఓన్లీ మా పెదమ్మల చెట్టువే. చాలా బాగుంటాయి కనకంబరాలు. అప్పుడైతే నాటు వేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఇవి వేస్తున్నారు. అసలు 2 రోజులున్నా కూడా వాడిపోవు. చాలా అంటే చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఇక్కడైతే మా అక్క కూరగాయలు సర్దేస్తుంది అనమాట. మా పెదమ్మ ఇంకా మళ్ళీ వంకాయలు, దోసకాయలు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఊర్లో అంటే ఎప్పుడు వెళ్ళినా అండి మా అమ్మకు కూడా పాసిబిలిటీ ఉంటుంది ఉన్నప్పుడు ఎండాకాలం అట్లా పంపించడానికి. కాకపోతే మాకు ఇంకా కార్ లేదు. మేమేమంటే బస్సులోనే వెళ్తాము. అంత లగేజ్ తీసుకొని పిల్లలతోటి మాకు అందులో బస్కి వెళ్ళడానికి కూడా వెంటనే వెళ్ళలేమన్నమాట. నేను అక్కడి నుంచి నెల్లూరుకి వచ్చి 2-3 అవర్స్ నేను 7కి బయలుదేరితే మార్నింగ్ 7 అవుతుంది నేను బెంగళూరు వచ్చేసరికి. మధ్యలో 10కో 11కో బస్సు ఎక్కుతానమాట నెల్లూరులో. సో అంత డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా నాకైతే పాసిబుల్ ఉండదు. ఇంకా మా బ్రదర్ వాళ్ళ అమ్మ వాళ్ళు అట్లా ఎప్పుడైనా పంపించేటప్పుడు పంపిస్తూ ఉంటారనమాట. మా హస్బెండ్ ఇటు వచ్చినప్పుడు అట్లాగా. ఇప్పుడైతే ఇంకా మా అక్క వాళ్ళైతే కారు కాబట్టి హ్యాపీగా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తీసుకెళ్ళొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కదా మనకి. ప్రైస్ తీసి పక్కన పెడితే మనకున్నట్టు మనం సిటీస్లో దొరకవండి. నాకు అదైతే మాత్రం చాలా ఇష్టము. అంటే ఊరు నుంచి ఏం తెచ్చుకున్నా కూడా ఈవెన్ ఇప్పుడు మా పెదమ్మ వాళ్ళు ఇక్కడ మినుములు అట్లాంటి పక్కన ఎవరైనా పండించినా కూడా చెప్తారనమాట. సో నేనైతే ఒక 10 కేజెస్ అలా తీసి పెట్టుకుంటాము. మేము వచ్చేటప్పుడు కొంచెం కొంచెం తెచ్చుకుంటాం అనమాట. సో అట్లాగా ఇక్కడైతే మల్లెపూలు కూడా మా అమ్మమ్మ వాళ్ళ చెట్టుకు ఉంటాయండి. శ్రీరామనవమి అప్పుడైతే అసలు ఒకప్పుడు ఎన్ని పూసాయో అసలు. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు లేరు కాబట్టి ఎవరు టేక్ కేర్ చేయడానికి అక్కడ లేరు. సో దానివల్ల కొంచెం తక్కువే పూస్తున్నాయి అనుకుంటా. చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు అమ్మమ్మ, తాతయ్య అయితే. జాంకాయలు కానీ అంటే సపోటా చెట్లు ఉంటాయి. అలాగే కూరగాయలు వేస్తారు. సొరకాయ, బీరకాయ ఇవన్నీ వేస్తుంటారు. గుండు మల్లెపూల చెట్లు ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట. సో అవైతే తీసుకొచ్చి కట్టడానికి టైం లేదు. మేమైతే కొన్ని పూలు పెట్టుకొని కొన్ని అయితే క్యారీ చేస్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టుకుందామని. అండ్ ఇక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అవుతున్నామండి. ఆఫ్టర్నూన్ అయిపోయింది. గులాబీ పూలు కూడా ఉన్నాయని చెప్పి మా పెద్దమ్మ అయితే 2 కోసుకొచ్చింది అనమాట. ఇదైతే పిల్లలిద్దరికీ పెట్టేశాను. సో అమ్మలు అంతే కదండి. మనకి ఎన్ని అంటే ప్రతిదీ చూసుకుంటారనమాట. మన పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి ఎలా ఉంటుందో తెలియదు. సో ఇప్పటికైతే మాత్రం 10-15 ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ పంపిస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు. అండ్ మా అమ్మమ్మ కూడా ఇక్కడ ఉన్న రోజులు ఏదో ఒకటి చేస్తూనే ఉండేది అనమాట. ఊరగాయలు పెట్టినా ఇంకేదైనా చేసినా కూడా కూతుర్లకు పంపిస్తూ ఉండేది. మేము పెద్దవాళ్ళు మాకు పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా అట్లా ఉంటుందన్నమాట. అమ్మ సైడ్ ఎంతైనా ఆ బాండే వేరే ఉంటుందండి, తల్లి కాబట్టి. అండ్ ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాము. నైట్ అయిపోయింది అనమాట రీచ్ అయిపోయేసరికి. అండ్ మధ్యలో చాలా జరిగాయండి. సో మాకు కార్ పడదు ఏసీ. సో దానివల్ల కొంచెం స్ట్రగుల్ అయ్యాము వచ్చేటప్పుడు. ఇంకా పాపకు కూడా పడదనమాట. సో బాబు ఓకే బాగానే ఉన్నాడు. సో పాపకి నాకే కొంచెం ప్రాబ్లము. బట్ నాకు ఈసారి అంతగా లేదు. బట్ ఓకే అనమాట. అండ్ ఇంకా నైట్ 11 అయిపోయిందండి మేము వచ్చేసరికి. ఇంకా అక్కడ వచ్చి తిని మధ్యలో కూడా తెలియదు దానివల్ల. సో వచ్చి తిని మళ్ళీ వీళ్ళైతే ఆడుకుంటూనే ఉన్నారనమాట. సో ఇంకా లగేజ్ కూడా ఏమీ అన్ప్యాక్ చేయలేదండి. అన్నీ అక్కడ పెట్టేశాము. సో లగేజ్ అంతా కూడా అట్లానే ఉంది. మార్నింగ్ లేచిన తర్వాత నేను ఇది షూట్ చేస్తున్నాను అనమాట. ఊరి నుంచి వచ్చిన కూరగాయలు అన్నీ మా అక్క ఇంకా మార్నింగే అన్నీ సర్దేస్తుంది అనమాట. ఇంకా నైట్ అప్పటికే 12 అయిపోయింది కదా. ఇంకా అసలు ఏమీ సదరలేదు. ఇవైతే మా తాతయ్య వాళ్ళ చెట్టు జాంకాయలు అనమాట. చాలా బాగుంటాయండి టేస్ట్. నాకైతే చాలా ఇష్టం. మనకి బయట కొనుక్కున్నప్పుడు నాటివి కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయి కదా. ఇవి గట్టిగానే ఉండవండి. హైబ్రిడ్ కాదు, గట్టిగా ఉండవు. టేస్ట్ అయితే సూపర్బ్ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి. మా పెదమ్మలకు కూడా ఉంది చెట్టు ఇప్పుడు. అండ్ చెన్నై వచ్చిన తర్వాత అయితే ఒక వ్లాగ్ కూడా షూట్ చేయలేదండి. షూట్ చేద్దాం అనుకుంటున్నాను 1 డే రొటీన్ అయితే కనుక. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేసినా మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.